సూర్యాపేట జిల్లాలో శిశువులను విక్రయిస్తున్న ముఠాపై దర్యాప్తు ముమ్మరంగా జరుగుతుంది. మహారాష్ట్ర, గుజరాత్ నుంచి చిన్నారులను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఈ ముఠా 3 ఏళ్లుగా పిల్లల అక్రమ రవాణా చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. రిమాండ్లో ఉన్న నిందితులను పోలీస్ కస్టడీలోకి తీసుకుని మరిన్ని వివరాలు రాబడుతున్నామంటున్న సూర్యాపేట ఎస్పీ నరసింహతో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి. నవజాత శిశువుల అక్రమ రవాణా, అక్రమ దత్తతకు సంబంధించి సూర్యాపేట జిల్లా కేంద్రంలో 13 మందిని నిందితులైతే సూర్యాపేట జిల్లా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మొత్తం 10 మంది చిన్నారులను అయితే పోలీసులు సురక్షితంగా సంరక్షించారు. మరి కొంతమందిని కూడా సంరక్షించే పనిలో ఉన్నారు. మనతో పాటు ప్రస్తుతం సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మొత్తం కూడా ఈ అంతరాష్ట్ర ముఠాను అయితే మీరు చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ మొత్తం కూడా ఈ ముఠా సంబంధించి ఇంకా దర్యాప్తు ఎలా కొనసాగుతుంది? మనకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో మనకు ఈ విధంగా ఇల్లీగల్ అడాప్షన్ జరుగుతుందనేటువంటి సమాచారం రావడంతో మనం స్పెషల్ టీమ్స్ని డిప్యూట్ చేసి ఆ స్పెషల్ టీమ్స్ సహాయంతో అదేవిధంగా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడిగా మనం ఈ ఆపరేషన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ఇద్దరిని ఎవరైతే ఈ ఇల్లీగల్ అడాప్షన్ని గ్రౌండ్ లెవెల్లో ప్రోత్సహిస్తున్నారో విలేజ్లలో తిరిగి వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. యాదగిరి అని, ఉమారాణి అని, వాళ్ళు ఇక్కడ లోకల్స్. వీళ్ళు గ్రామాలలో వివిధ వ్యాపార వృత్తిలో ఉన్నామని తిరుగుతూ కోడిగుడ్ల వ్యాపారం అని ఇంకా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ గ్రామాలలో ఎవరైతే పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళకు సంబంధించి మేము ఈ విధంగా పిల్లల్ని అడాప్షన్ ఇప్పిస్తాము ఇల్లీగల్ వేలో అని చెప్పి వీళ్ళని తయారు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళిద్దరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రం, అహ్మదాబాద్, ముంబై, మహారాష్ట్రలో ఇతర ప్రాంతాల నుంచి ఈ శిశువులని అక్రమంగా రవాణా చేసేటువంటి మూటాలతోటి వీళ్ళను కోఆర్డినేట్ చేసేటువంటి ఒక గ్యాంగ్, ఎస్పెషల్లీ విజయవాడ కేంద్రంగా ఉన్నటువంటి కొంతమంది, హైదరాబాద్లో ఉన్నటువంటి కొంతమంది అండ్ నాగర్ కర్నూలు జిల్లాలో కూడా మనం ఒక ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరితోటి వీళ్ళు మధ్యవర్తులుగా ఉండి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అక్కడ కూడా మీడియేటర్స్ తోటి వీళ్ళు కోఆర్డినేట్ చేసుకొని వీళ్ళు ఏ విధంగా పిల్లల్ని ప్రొక్యూర్ చేసుకుంటారు అనేది మనకి ఇంకా ప్రైమరీ నిర్ధారణ కాలేదు. వెదర్ ఏదైనా హాస్పిటల్ నుంచి వాళ్ళని కిడ్నాప్ చేసుకుంటారా, లేదా శిశు మార్పిడి చేస్తారా, లేకపోతే ఎత్తుకొని వస్తారా, అది తదుపరి విచారణలో తెలుస్తుంది. వాళ్ళని అక్కడ మీడియేటర్స్ ద్వారా 2 నుంచి 5 లక్షల మధ్య, ఒక 3 నుంచి 5 లక్షల మధ్య వాళ్ళకు చెల్లించి ఇక్కడ తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి యాదగిరి అండ్ ఉమారాణి వీళ్ళ సహాయంతో ఎవరికైతే మనకు గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు లేనటువంటి దంపతులను టార్గెట్ చేసుకొని వాళ్లకు ఇల్లీగల్గా అడాప్షన్ ఇచ్చేటువంటి ప్రక్రియని వీళ్ళు చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ శిశువుని బట్టి మేల్ శిశువు అయితే ఒక విధంగా, ఫిమేల్ శిశువు అయితే ఒక విధంగా 5 నుంచి 10 లక్షల రూపాయల దాకా వీళ్ళు అమ్మడం జరుగుతుంది. ఈ 13 మంది గ్యాంగ్ని మనం న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఇల్లీగల్ అడాప్షన్ చేసుకున్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇందులో నేరస్తులుగా పరిగణించబడతారు. ఈ పిల్లలందరినీ కూడా ఫర్దర్ సంరక్షణ కోసం మనకు నల్గొండలో ఉన్నటువంటి చైల్డ్ ప్రొటెక్షన్ హోమ్కి తరలించడం జరిగింది. ఇవాళ మార్చి నెలలో మేడిపల్లిలో కూడా 16 మందిని కూడా ఇలానే ఒక సభ్యుల ముఠాన్ని కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళకి వీరికి ఏమైనా సంబంధం ఉందా? మీ దర్యాప్తులో ఏమైనా విచారణ తెలియంది? మనము ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి గ్యాంగ్లో కొంతమంది మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ మీద ముంబై సిఐడి బ్రాంచ్లో కూడా కేసులు ఉన్నాయి. మిగతా కేసులు ఇంకెక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా మనం వెరిఫై చేస్తున్నాం. దాంట్లో ఉన్నటువంటి రిమాండ్ రిపోర్ట్లను కూడా మేము తీసుకొని అనలైజ్ చేస్తున్నాం. చేసి తదుపరి ఇంకేమైనా వివరాలు వస్తే ముందుకెళ్తుంటాం. వీళ్ళు మెయిన్ మోటివ్ ఏంటి సార్? పిల్లలు లేని వాళ్ళని లక్ష్యం చేసుకున్నారా? డబ్బులు సంపాదన లక్ష్యంగా వీళ్ళు అక్రమ రవాణా చేస్తున్నారా? మెయిన్ మోటివ్ డబ్బుల సంపాదన వీళ్ళు యొక్క మెయిన్ మోటివ్. అక్కడ 3 నుంచి 5 లక్షలకు కొనుక్కోవడం, ఇక్కడ 5 నుంచి 10 లక్షలకు అమ్మడం. ఇందులో ధనార్జన అనే ధ్యేయంగా పెట్టుకొని అమాయకులైనటువంటి శిశువులను ఏ విధంగా తీసుకొస్తున్నారు, వాళ్ళ జైవిక తల్లిదండ్రులకి ఏ విధంగా దూరం చేస్తున్నారు అనేది మనకు ముందు ఈ విచారణలో వీళ్ళని కస్టడీలోకి తీసుకొని మనం ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. పిల్లల్ని ఎవరైనా దత్తత తీసుకోవాలంటే దానికి ఎలాంటి ప్రాసెస్ ఉంది? ఎలా చట్టపరంగా తీసుకోవాలి? ఒకవేళ కొనుగోలు చేసిన ఆమె ఎలాంటి చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? మామూలుగా మీరు మంచి క్వశ్చన్ అడిగినారు. మామూలుగా
భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం, ఇప్పుడున్న హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం, అదేవిధంగా జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం మనకు ఎవరైనా పిల్లలు లేని తల్లిదండ్రులు చట్టబద్ధంగా అడాప్షన్ తీసుకోవచ్చు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. వాళ్ళు ఎవరైతే పిల్లలు లేని తల్లిదండ్రులు ఆల్రెడీ గుర్తించినటువంటి సంస్థ ఉంటుంది దీనికి అడాప్షన్కి, వాళ్ళకి అప్లై చేసుకుంటే వాళ్ళు ముందుగా అప్లై చేసుకున్న తదనంతరం వాళ్ళ యొక్క స్టేటస్ని వెరిఫై చేస్తారు. వెదర్ వీళ్ళు పిల్లల్ని సాధగలుగుతారా, పిల్లల్ని పోషించగలుగుతారా, మంచి లైఫ్ ఇవ్వగలుగుతారా, ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత ఆ పిల్లలు భవిష్యత్తులో అంధకారంలో పడకుండా ఉండడానికి సరిగ్గా వసతులు ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాత దానికి అనుగుణంగా వాళ్ళకు వచ్చిన సీరియల్ నెంబర్ ప్రకారం దాన్ని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. తదుపరి కోర్టు ద్వారా డిగ్రీ ద్వారా వాళ్ళకి దత్తత అనేది లీగల్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది దాదాపు 2-3 నెలల సమయం తీసుకుంటుంది. ఈ ఇల్లీగల్ అడాప్షన్ చేయడం మూలంగా మామూలుగా పిల్లల్ని ఈ ఎత్తుకొచ్చే మూటాలు కావచ్చు, కిడ్నాప్ చేసే మూటాలు కావచ్చు, లేకపోతే ట్రాన్సిట్లో కూడా పిల్లలు తప్పిపోతే కూడా వాళ్ళని అమ్ముకోవడానికి ఈ విధంగా అక్రమ రవాణా పద్ధతుల్లో పిల్లలని ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి తరలించడం అనేది, అదేవిధంగా ఇల్లీగల్ అడాప్షన్ చేయించడం అనేది, ప్రోత్సహించడం అనేది, ఇల్లీగల్ అడాప్షన్ తీసుకోవడం అనేది కూడా చట్టరీత్యా నేరం. 28 మంది పిల్లలు మొత్తం కూడా అక్రమంగా విక్రయించినట్టు గుర్తించారు. ఇప్పటికే 10 మందిని రెస్క్యూ చేశారు. ఇంకొక 18 మంది ఉన్నారు, వారిని కూడా గుర్తించే అవకాశం ఉంది. అంటే కరెక్ట్ మనం 28 మంది అని చెప్పలేము. మనకి ఇప్పుడైతే 10 మంది శిశువులని మనం రెస్క్యూ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మనం పోలీస్ కస్టడీలో తీసుకొని తదుపరి ఎంక్వైరీ చేసి ఎక్కడెక్కడ ఉన్నారు ఆ పిల్లలు, ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళని గుర్తించి వాళ్ళని కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనే తదుపరి విచారణలో మనకు ముందుకు తెలుస్తుంది. ఇది మొత్తంగా కూడా శిశువుల అక్రమ దత్తత కావచ్చు, అక్రమ రవాణాకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి జిల్లా ఎస్పీ నరసింహ చెప్తున్నారు. అదేవిధంగా ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా ఎస్పీ నరసింహ చెప్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, సూర్యాపేట.